హలో నమస్తే. దేశంలో ఎన్నికలు కామన్. ప్రతి నెలలో ప్రతి సంవత్సరంలో ఎక్కడో చోట ఏదో ప్రాంతంలో ఏదో రకమైన ఎన్నిక జరుగుతూ ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా కొన్ని ఎన్నికలు అటెన్షన్ డ్రా చేస్తాయి. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నిక, తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అటెన్షన్ డ్రా చేస్తుంది. ఈ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ప్రజల దగ్గరికి వెళ్ళడం కూడా కామన్. తమ పార్టీ విధానాలు, తమ అభ్యర్థికి సంబంధించిన గుణగణాలు చెప్పి ఓట్లు అడిగి తమ అభ్యర్థి తమ పార్టీ గెలవాలని ప్రయత్నం చేస్తుంటారు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు. ఈ సందర్భంగా పార్టీల నాయకులు మాట్లాడుతున్న భాష ఏమాత్రం బాధ్యత లేకుండా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు, ప్రత్యర్థులు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటారేమో, ఒకరిపైన ఒకరు హత్యలు కూడా చేసుకున్న సందర్భాలు ఏదో చూసాం. చాలా చోట్ల కొన్ని పర్టికులర్ ఏరియాలో చూస్తుంటాం. కానీ ఇటువంటి భాష మాత్రం చూడం. సమాజం అసహించుకునే భాష మాత్రం చూడం. బాధ్యత లేని భాష మాత్రం వాళ్ళ దగ్గర చూడం. ఎమోషన్ మాత్రమే చూస్తాం. ఎమోషన్లోనే కొట్లాటలు అవుతాయి. ఊర్లో తమ లొకాలిటీలో పెరుగుతున్న వాళ్ళని తాము ఇటువంటి భాష మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారనే ఆలోచనతో స్థానిక సంస్థల్లో పోటీ చేస్తున్న వాళ్ళు కూడా భాష విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అతను మంచివాడు, సౌమ్యుడు, అతను ఓటేద్దాం సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో అని భావిస్తూ ఉంటారు. సో అంత బాధ్యతగా స్థానిక సంస్థల్లో పోటీ చేస్తున్న వాళ్ళు, స్థానిక సంస్థల్లో క్యాంపెయిన్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. కానీ ఈ దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న కొంతమంది నాయకులు, ఈ రాష్ట్రాన్ని కొంతమంది పరిపాలిస్తున్న నాయకులు, ఈ రాష్ట్రాన్ని గతంలో పరిపాలించిన నాయకులు ఏ ఒక్కరు కూడా బాధ్యత లేకుండా ప్రకటనలు చేస్తున్నారు. బీహార్ ఎన్నికలకు సంబంధించి చూస్తున్నాం. బీహార్ ఎన్నికల క్యాంపెయిన్లో అక్కడ ప్రధాని మోదీ మాట్లాడుతున్న భాష, అమిత్ షా మాట్లాడుతున్న భాష ఏమాత్రం బాధ్యత లేకుండా ఉంది. ఇదేం భాష అని అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? 20 ఏళ్లుగా బీహార్ని ఎన్డీఏ పరిపాలిస్తుంది, మధ్యలో కొన్ని నెలలు మినహా. 12 ఏళ్లుగా దేశాన్ని మోదీ పరిపాలిస్తున్నారు. దేశంలో ఏం చేశారు, బీహార్కి ఏం చేశారు, బీహార్ రాష్ట్రం ఏం చేసింది వదిలేసి బీహార్లో గుండారాజని, బీహార్లో ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని, బీహార్లో ఆపరేషన్ సింధూర్ గురించి, బీహార్లో ఇక్కడ రాజకీయ పార్టీలు వేరే దేశానికి సపోర్ట్ చేస్తున్నాయని ఇంకేదో బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు అక్కడ ప్రజలకి ఏం చేస్తారో, ప్రజలకు అవతల వాళ్ళు వస్తే చేసే నష్టం ఏంటో కాకుండా ఎమోషనల్ ఇష్యూస్ని రైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి 80/20 అంటూ మాట్లాడుతున్నారు బాధ్యత లేని రాజకీయ పార్టీల నాయకులు. దేశం చేసిన యుద్ధాన్ని ఓ పార్టీ ఎన్నికల క్యాంపెయిన్లో వాడుకోవడం ఏంటి? దేశం కోసం ఓ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం యుద్ధం చేసిందని ప్రజలు భావించి ప్రజల ప్రభుత్వానికి పట్టం కడితే ఓకే. బట్ మేము యుద్ధం చేశాం, మేము పాకిస్తాన్ మీద యుద్ధం చేశాం కాబట్టి మాకు ఓట్లు ఏంటి అంటే ఒక ప్రధానమంత్రి వచ్చి ఎన్నికల సభల్లో అడుగుతున్నారంటే ఏమన్నా బాధ్యత ఉన్న ప్రధానమంత్రిగా చూడాలా? దేశం చేసిన యుద్ధాన్ని ఒక పార్టీ మేము క్లెయిమ్ చేసుకుంటామనే ప్రయత్నం ఎన్నికల్లో ఓపెన్గా క్యాంపెయిన్ చేస్తూ వస్తుంటే ఇంకా వాళ్ళకి ఏం బాధ్యత ఉంది ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల అని అనుకోవాలి కదా ఖచ్చితంగా. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్ని చూస్తే మరీ దారుణంగా ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక 10 ఓట్లు తీసుకొచ్చే భాషగా నాకైతే కనపడట్లా. ఓ మాజీ మంత్రిని పట్టుకొని నా కొడుకు అంటూ మాట్లాడారు ముఖ్యమంత్రి. ఓ మాజీ మంత్రిని పట్టుకొని వాడు వీడు అంటూ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి. ఆపరేషన్ సింధూర్ని అవమానించేలా మాట్లాడారు ముఖ్యమంత్రి. ముస్లింల ఇజ్జత్ కాంగ్రెస్ కోటే ఉంటుంది అంటూ ఒక మతాలను ఓన్ చేసుకునేలా ఇంకో మతాన్ని డిజోన్ చేసుకునేలా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి. ఏ రకమైన బాధ్యత ఇది? దీన్ని ఎలా బాధ్యత అని అనుకోవాలి? మతం పేరెందుకు, మతాల పేరెందుకు? మీరు చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడండి, మీ పార్టీ విధానాల గురించి మాట్లాడండి, మీ అభ్యర్థి మంచి లక్షణాల గురించి మాట్లాడండి. వ్యక్తిగత దూషణలకు ఎందుకు దిగిపోతున్నారు? ఎందుకంత ఎమోషనల్ అయిపోతున్నారు? మీరు ఎదుటి పార్టీకి సంబంధించిన వ్యక్తిని బండబూతులు తిడితే మీకు జనాలు ఓట్లేస్తారా? జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో ప్రజలు మీ బూతులు వినడం కోసం బహిరంగ సభలకు రావాలా? సాయంత్రం పూట మీ బూతులు వినడం కోసం రోడ్డు మీద నిలబడి మీ ప్రసంగాలు వినాలా? ఏం బాధ్యత ఉన్న మాటలు మాట్లాడుతున్నారు? ఎటువంటి బాధ్యతతో మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు? మీ చేతిలో రాష్ట్రాన్ని పెడితే మీరెంత బాధ్యతగా ఉంటారు అని ప్రజలు అనుకుంటారు? ఓ ఎన్నికల్లో గెలవడం కోసం స్థాయి మరిచి, సోయి మరిచి ప్రజలకు సంబంధించిన
ఆలోచన ఎలా ఉంటుందో, ప్రజలు ఏం తప్పుగా అనుకుంటారో మనల్ని కనీస విజ్ఞత మరిచి ఇటువంటి భాష ఓ ముఖ్యమంత్రి మాట్లాడడం ఖచ్చితంగా సహేతుకం కాదు. ఇది బాధ్యత లేని భాషగానే చూడాలి. ఇక మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన మాట్లాడుతున్నారు, మగోడు అయితే రా, మగతనాలు చూసుకునే వేదిక కాదు కదా ఎన్నికల క్యాంపెయిన్. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పేంటో చెప్పాలి, బీఆర్ఎస్ చేసిన గొప్ప ఏంటో చెప్పాలి, కాంగ్రెస్కు ఓటేస్తే జరిగే నష్టం ఏంటో చెప్పాలి. నువ్వు మగాడివా కాదా, నీకు మగతనం ఉందా లేదా, ఇది ఏ రకమైన బాధ్యత ఉన్న భాష అవుతుంది? ఈ రకమైన భాష ద్వారా ఎలా మీరు ఓటర్లను ఆకర్షించగలరు? ఈ రకమైన భాష ద్వారా మీరు ప్రజల్ని ఏ రకంగా కన్విన్స్ చేయగలుగుతారు? ఇక్కడ ఓటేస్తే మాకేదో మంచి జరుగుతుందని ఓటేయాలా? ఆయన బాగా బూతులు మాట్లాడాడు కాబట్టి ఆయనకను, లేకపోతే ఈయన బాగా బూతులు మాట్లాడాడు కాబట్టి ఈయనకను ఓటేయాలో జనం తెలుసుకోవాలా? లేకపోతే తక్కువ బూతులు మాట్లాడిన వాళ్ళని ఏమన్నా చూసి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఓటేయాలా? ఏ బాధ్యతతో క్యాంపెయిన్ చేస్తున్నారు మీరు? 10 ప్రజలకు సంబంధించిన ఎజెండాలు మాట్లాడుతున్నారేమో, ఒక్కటి ఇటువంటి ఎజెండా మాట్లాడినా ఇది ఎక్కువ అటెన్షన్ డ్రా చేస్తుంది, ఇది ప్రజల్లో మిమ్మల్ని పలచన చేస్తుంది. ఇక తాజాగా నిన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మరో ముఖ్య నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు అక్కడ? తను ప్రాణం పోయినా, గొంతు కోసుకోవాల్సి వచ్చినా నెత్తిన మాత్రం టోపీ పెట్టుకోను అని చెప్తున్నారు. ఎవరు అడిగారు? ముస్లింల టోపీ పెట్టుకోమని మిమ్మల్ని అడిగింది ఎవరు? భారతదేశ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఓ వ్యక్తి ఈ దేశంలోని మైనారిటీల గురించి, ముస్లింల గురించి, వాళ్ళ మతానికి సంబంధించిన ఓ టోపీని నేను నా నెత్తిన పెట్టుకోను, గొంతైనా కోసుకుంటాను కానీ నేను ఆ టోపీ పెట్టుకోనని మాట్లాడుతున్నారంటే మీరు దేని మీద ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకున్నారో గుర్తుందా? మీరు దేన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం కేంద్ర క్యాబినెట్లో ఉన్నారో గుర్తుందా? రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఏం చెప్తుంది? వేరే మతానికి సంబంధించిన వాళ్ళను శత్రువులుగా చూడు, నువ్వు మతానికి మాత్రమే ప్రతినిధి అని చెప్తుందా? నువ్వు కులానికి మాత్రమే ప్రతినిధి అని చెప్తుందా? కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఒక వ్యక్తి ఇంకో మతానికి సంబంధించిన టోపీ నేను పెట్టుకుంటే నా ప్రాణం తీసుకోవాల్సి వచ్చిన ఆ పని నేను చేయను అని మాట్లాడితే నువ్వు దేశానికి నాయకుడు ఎట్లా అవుతావు? దేశాన్ని పరిపాలిస్తున్నవాడు ఎట్లా అవుతావు? ఓ మతానికి సంబంధించిన వ్యక్తిగా మిగిలిపోతావు కదా. ఈ దేశంలో 15% 20% ఉన్న వర్గాలు ఈయన మా నాయకుడు అని ఎలా ఫీల్ అవుతారు, ఎలా భావిస్తారు? వాళ్ళందరికీ కూడా నువ్వు నాయకుడివే కదా, వాళ్ళందరి తరపున నిర్ణయం తీసుకునే పొజిషన్లో కదా నువ్వు ఉన్నావు. తాత్కాలిక లబ్ధి కోసం సోయి మరిచి, బాధ్యత మరిచి ఇటువంటి భాష మాట్లాడడం ఏంటి? భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో పెట్టేసేయండి, హిందువులు ఎవరో ముస్లింల టోపీ పెట్టుకోకూడదు అని. దేశంలో అనేక వందల మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు టోపీలు పెట్టుకొని తిరుగుతారు కదా. ఈ దేశంలో ముస్లిం మహిళలకు మోదీ వచ్చే మంచి చేశారు, త్రిపుల్ తలాక్ రద్దు చేశారని గొప్పగా చెప్తారు కదా మీరు. మీ క్యాబినెట్లో ఇప్పుడు లేరు, మీ పార్టీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా. గతంలో భారతీయ జనతా పార్టీ క్యాబినెట్లో ముస్లిం మంత్రులు ఉండేవాళ్ళు కదా. అనేక సందర్భాల్లో ఇఫ్తార్ విందులకి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అటెండ్ అవుతున్నారు కదా. మీరు దేశానికి కదా నాయకులు, ఓ మతానికి కాదు కదా. ఇటువంటి భాష మాట్లాడి ఏమాత్రం బాధ్యత లేకుండా, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇటువంటి భాష మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని పలచన చేస్తున్నారు, వాళ్ళకు వాళ్ళు పలచనవుతున్నారు. దేశంలో ప్రజల మధ్య ఒక విభజన రేఖ తీసుకొస్తున్నారు. ఇటువంటి విభజన రేఖలు దేశాన్ని కలిసి ఉంచవు, సంఘటితంగా ఉంచవు, దేశాన్ని నాశనమయ్యేలా చేస్తాయి. దేశంలో మతాల మధ్య, వర్గాల మధ్య విభేదాలు, ఒకరంటే ఒకరికి అపోహలు పెరిగేలా చేస్తాయి. ఈ దేశంలో సౌభ్రాతత్వాన్ని పెంచడం కోసం పనిచేయాలి దేశ నాయకులు. కానీ ఇటువంటి బాధ్యత లేని స్టేట్మెంట్స్తో ఎన్నికల సందర్భంగా తమ బేరతనాన్ని, తమ లేఖితనాన్ని, తమ వెకిలితనాన్ని బయటపెట్టుకుంటున్నారు. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే క్రింది స్థాయి నాయకుల వరకు.